సత్తెనపల్లి రూరల్ మండలం నందిగమ గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్నారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో కూటమి పాలనతో గ్రామీణాభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారని అన్నారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బ్రతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు వెలుగులోకి నిండబోతున్నాయన్నారు. జగన్ రెడ్డి పాలనలో పంచాయతీలో బ్లీచింగ్ చల్లే పరిస్థితులు లేని దశ నుండి గ్రామాలు నూతన హంగులు సంతరించుకునే పరిస్థితి చంద్రబాబు పాలనలో వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పంచాయతీలకు చెందాల్సిన 13,000 కోట్ల రూపాయలు తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు దోహం చేశారని, 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారని, జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నరకయాతన గుంతల రాజ్యాన్ని పరిచయం చేశారని అన్నారు. అంటే ఏంటంటే మనకి ఉపాధి జాబ్ కార్డు అంటాము. ఆ జాబ్ కార్డు ఎవరికైనా లేకపోతే మన పోస్టల్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి మన గ్రామంలో మన ఆధార్ కార్డు పంచాయతీ మా మండలం కూడా మన ఫస్ట్ ఉంటుంది. విలేజ్ పెద్ద విలేజ్ కాబట్టి అందుకే మన గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలకి మనకి ఎక్కువగా అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఇవ్వడానికి చట్టంలో ఉంది. పని ప్రదేశంలో రోజుకి ఒక మనిషి వేతనం 300 రూపాయలు, అంటే పని చేసినాక పని బట్టి వేతనం అవుతుంది. గవర్నమెంట్ మన